Hi everyone, this is Asha from Lucky Asha Travel World. ఇవాళ మేము తిరుమలలో ఉన్న పాపనాశనం దగ్గర ఉన్నామండి. ఇక్కడ వ్యూ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. సో, అంతా కలర్‌ఫుల్‌గా ఉంది. ఫస్ట్ నేను చూసింది ఇక్కడ ఏంటంటే, ఇక్కడ అన్ని గవ్వలు, ఇక్కడ ఆదివాసీ హెయిర్ ఆయిల్ ఫస్ట్ టైమ్ చూసాను ఈ ప్లేస్‌లో. ఇక్కడ మొత్తం ఎవరో ఫేక్ ఆయిల్ అని గొడవ పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ మొత్తం గవ్వలు, వ్యూ అయితే చాలా పొడుగుతా ఉంది షాపింగ్ ఇది. కానీ ఎక్కువగా నేను జూసింది ఆకాశగంగలాగా ఇంటి గుమ్మం ఎదురుగా ఇగో ఇవన్నీ అవే. స్టో ఎదురుగా కట్టుకునేవే ఇవన్నీ. సో, స్టార్ ఫిష్ నేను చూపిస్తాను దగ్గరికి. సరే మనం నడిచినంత పొడుగుతా షాపింగ్ ఉంది. పూసలు, గాజులు, చెప్పులు, ఇదిగో గవ్వలు. ఇదిగోండి స్టార్ ఫిష్ కనిపిస్తుంది ఎలాడేసి. కొత్తగా చూస్తున్నా అది నేను ఈసారి ఇక్కడ. సో, గొలుసులు, వ్యూ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. ఇదిగో ఇక్కడే నేను స్పెషల్‌గా మీకు చూపించాలనుకున్నాను. ఇదిగో గుమ్మానికి కట్టినవి. నేనైతే టచ్ కూడా చేసి చూసాను. ఆహ్, క్యాటర్‌పిల్లర్‌ని పట్టుకుంటే ఎట్లా ఉంటదో నాకట్లా అనిపిచ్చింది. నేను దగ్గరికి టచ్ కూడా చేసి చూసాను. ఇవి ఇంటి గుమ్మం ముందు కట్టొచ్చో లేదో నాకు తెలీదు. నేనైతే తీసుకోలేదు. మీరైతే కామెంట్‌లో చెప్పండి. హ్యాండ్ బ్యాగ్స్ మనకి ఏది కావాలంటే అది ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి. పూసలు, దేవుడి పటాలు మొత్తము ఎక్కువగా కనిపించింది నాకైతే గవ్వలు, పోగులు, పిల్లలకు కావాల్సిన బొమ్మలు. ఎక్కువగా నాకు కనిపించిందయితే గవ్వలు. రకరకాల గవ్వలు. ఎక్కడ చూసినా ఈ స్టార్ ఫిష్ అయితే కనిపించింది నాకు. ఇయన్నీ బొమ్మలు. ఈ పొడుగుతా మనం వెళ్ళిన దోవ మొత్తం గూడా ఇదే ఉన్నాయి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. చాలా ఐ క్యాచీగా ఉంది. కొన్ని చోట్ల ఈ రకరకాల పూసలు భలే కలర్‌ఫుల్‌గా ఉన్నాయి ఇక్కడ చూస్తే మాత్రం. ఇగో దండలు. ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఏసుకోవడానికి. ఇక్కడ ఇది రుద్రాక్షలతో అతను పెట్టాడది. బావుంది అది. కొత్త ఇన్వెన్షన్. సో, ఇదంతా వ్యూ మాత్రం చాలా బావుంది. కలర్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అప్పుడే వర్షం పడింది. గాజులు. సో, ఇక్కడ మాత్రం నాకెక్కువగా కనిపించింది కోతులు. చేతిలో ఏమన్నా ఉంటే తీసేసుకుంటున్నాయి. ఎందుకు అంటే దీని ఎదురుగా కరెక్ట్‌గా ఫుడ్ స్టాల్ అనేది ఉంది. అక్కడ అన్ని తినేవన్నీ ఉన్నాయి. సో, ఏమన్నా ఉంటే ఇదిగో ఇవి అరటిపళ్ళు అన్నీ దానికిష్టమైనయన్నీ ఎదురుగా ఉంటాయి. ఉండవా? అది. ఆఖరికి ఇక్కడ పంచలు అన్నీ ప్రతి ఒక్క ఐటెమ్ ఇక్కడుంది. లాస్ట్ స్టాల్ వచ్చేసి పూలు, ప్లాస్టిక్ పూలు. ఇంటి గుమ్మం ముందు కట్టుకోవడానికి. ఇక్కడ డ్యాము వ్యూ చాలా బావుంది. ఇక్కడైతే కొండ వ్యూ చాలా బావుంది. ఇక్కడ ఆఖరికి పాపనాశనం దగ్గరకొచ్చాము. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో వెంకటేశాయ. ఒకే రోజు మేము ఆకాశగంగా, పాపనాశనం, చక్రతీర్థము, శిలాతోరణం ఇంకా అన్నీ కూడా ఒకేసారి వెళ్ళాము. సో, ఇక్కడ తల మీద నీళ్లు జల్లుకున్న తర్వాత ఒక్క ఫోటో తీసుకోవడానికి వీళ్ళందరూ కూడా లైన్‌లు కట్టి 2 దారాల మధ్యలో నుంచొని అందరూ ఫోటో దిగుతున్నారు. సో, నా దాని కోసం నేను వెయిట్ చేస్తున్నా. బావుంది ఇక్కడ. ఇక్కడైతే ఎక్కువగా నేను జూసింది కోతులు, ఇక్కడ కొండముచ్చులును, జైంట్ స్క్విరల్స్. క్యాప్చర్ చేద్దామంటే అది రాలేదు. శ్రీవారి పాదాల దగ్గర మీకు వీడియోలో చూపిచ్చాను. అవి ఎంత క్విక్‌గా వస్తాయో అంత క్విక్‌గా ఎళ్ళిపోతాయి అవి. వ్యూ అయితే ఎక్సలెంట్‌గా ఉంది ఇక్కడ గుడి దగ్గర.
ఓం నమో వెంకటేశాయ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.